మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనము. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. ప్రియ దైవజనమా, ఈ మాట దావీదు దేవుని గురించి పలుకుతూ ఉన్నాడు. నిజమే, మనం ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట తప్పని దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు, సత్యవంతుడు, సకల దేవతల కంటే మహనీయుడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు. వేల్పులలో ఆయన వంటి వారు లేరు. ప్రియ దైవజనమా, ఆయన మాట ఇస్తే అది సత్యము. ఆయన మాటలు భూమి ఆకాశములు గతించినా ఏమాత్రము గతించవు. మనం ఆరాధించే దేవుడు చెప్పి చేయకుండా ఉండేవాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేవాడు కాదు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ఏ కార్యము జరగాలని ఆశిస్తూ ఉన్నావో, ఏ మేలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావో ఆ విషయమై ఒక్క మాట దేవుని వద్ద నుండి నీవు పొందుకొనాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఆత్మ సంబంధముగా అయినా, శరీర సంబంధముగా అయినా, ఆర్థిక సంబంధముగా అయినా, ఆరోగ్య సంబంధమైనదైనా, అది ఏదైనా నీవు ఏమి వాంఛిస్తున్నావో దానికి తగిన మాట దేవుని ద్వారా నీవు పొందుకుంటే తప్పక ఆయన నెరవేరుస్తాడు. యాకోబు ఆశీర్వాదాన్ని పొందగోరి రాత్రంతా దేవునితో పెనుగులాడినట్లుగా నీ పరిస్థితిని నీవు అధిగమించడానికి తగిన మాట దేవుని వద్ద పొందుకొనడానికి ప్రార్థనలో పెనుగులాడే వ్యక్తిగా నీవుండాలి. ఆయన నీకొక్క మాట సెలవిస్తే ఆ మాట తప్పక నీ జీవితంలో నిర్ణయ కాలంలో నెరవేరుతుంది. ఎందుకనగా ఆయన నోట నుండి వచ్చిన మాట ఎన్నటెన్నటికీ నిష్ఫలము కాక అది వచ్చిన కార్యమును తప్పక నెరవేరుస్తుందని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, పేతురు జీవితాన్ని మనం చూసినట్లయితే, నేనెక్కడికి పోగలను దేవా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవి అని దేవుని ఔన్నత్యాన్ని గ్రహించినందున బలహీనుడైన పిరికివాడైన పేతురును దేవుడు బలపరచి ఆ పేతురు మాట ద్వారా సంఘాన్ని కట్టాడు. ప్రియ దైవజనమా, నీ పరిచర్యలో వెనుకబడిపోతూ ఉన్నావా? నీ పరిచర్య కుంటుబడిపోతూ ఉందా? దేవుని వద్ద నుండి జీవము కలిగిన ఒక్క మాటను నీవు పొందుకో, ఒక వాగ్దానము నీవు పొందుకో. ఆ వాగ్దానముతో నీవు ప్రయత్నించు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరణకరమైన రోగముతో నీవు లేదా నీ వారు బంధించబడి జీవన్మరణ పోరాటములో ఉన్నారా? హిజ్కియా వలె దేవుని నుండి ఒక్క మాట నీవు పొందుకుంటే ఆ మాట ఆయుష్ను అనుగ్రహిస్తుంది, మరణాన్ని తప్పిస్తుంది, రోగబంధకాలను విడిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబము దీవించబడాలని, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని ఆశపడుతూ ఉన్నావా? దావీదు వలె నిత్యము నీ కుటుంబము దేవుని సన్నిధిలో జ్ఞాపకముగా ఉండాలని ఒక్క మాట పొందుకో. తరాలు గడిచిన ఆ మాట నీ జీవితంలో నీ తరము వెంబడి తరము నెరవేరుతుంది. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు నిజదేవుడు, ఆయన మాట సత్యము. ఆ సత్యమైన మాటను, మన జీవితాలకు తగిన వాగ్దానమును ఆయన సన్నిధి నుండి పొందుకొనడానికి ప్రార్థనాపూర్వకంగా పోరాడుదాము, ప్రార్థనలో పెనుగులాడుదాము. దేవా, నీ మాట నాకు కావాలయ్యా, నీ వాగ్దానము నాకు కావాలయ్యా. అది నా జీవితాన్ని కడుతుంది, అది నా కుటుంబాన్ని కడుతుంది, అది నా బిడ్డల జీవితాన్ని కడుతుంది అని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించి ఒక్క వాగ్దానం పొందుకుందాము. ఆ వాగ్దానం మన జీవితంలో తప్పక నెరవేర్చబడుతుంది. అట్టి ధన్యత దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి వారు వారి పరిస్థితులకు తగిన విధముగా
నీ నుండి ఒక్క మాట, ఒక్క వాగ్దానం పొందుకొనడానికి వారి ప్రాణాత్మ దేహాలను ప్రేరేపించండి. దేవా, నీ సన్నిధిలో పెనుగులాడి నీ ద్వారా వాగ్దానం పొందుకొని ఆ వాగ్దానాన్ని వారి జీవితాల్లో స్వతంత్రించుకొనగలిగిన ఆత్మీయ జీవితాన్ని వారికి దయచేయమని మా కొరకు త్వరలో రానయున్న యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని అనుకున్నది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.